ధనుర్మాస మహోత్సవంలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని వెంకటాద్రి నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం దీపోత్సవం, లక్ష తులసి అర్చన, అర్చకుల మంత్రోచ్చరణతో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస ఉత్సవాలలో 27వ రోజు స్వామివారికి నైవేద్యం సమర్పణ కుడారై మహోత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునే భక్తులు దేవాలయానికి చేరుకుని అన్నంతో చేసిన పాయసాన్ని భక్తులు స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అర్చకుల మంత్రోచ్చరణతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆచరిస్తున్నారని ప్రధాన ఆచార్యులు తెలిపారు. స్వామివారికి అండాలమ్మ అన్నంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించారని, ఆనాటి నుండి సంక్రాంతికి నోములు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జమ్మికుంటలో ఉండేటువంటి భక్త బృందంతో చాలా సంతోషమైనటువంటి వాతావరణంలో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. వ్రతంలో భాగంగా ఈరోజు 27వ రోజు. దీన్ని కూడారై అంటారు. అంటే కూడారై అంటే పాయసం. అంటే ఆనాడు ఆండాలు శ్రీకృష్ణ పరమాత్మను ఒక కోరిక అడిగింది. ఏంటంటే పాలు అన్నం కలిపినటువంటి పాయసాన్ని తయారు చేస్తామయ్యా, అది మాతో కలిసి అమ్మవారితో సమేతమై మాతో స్వీకరించవయ్యా, అంటే అందరం కలిసి తిందామయ్యా అని చెప్పి ఒక గొప్పనటువంటి కోరిక కోరింది అమ్మవారు. దానికి అనుగుణంగా స్వామి వాళ్ళకు ఆ కోరిక నెరవేర్చి దాన్ని నోముగా మనం భావిస్తాం. అందుకనే మనం ఇప్పుడు సంక్రాంతిలో అందరిలో ఆచరించేటువంటి నోములు ఉంటాయి చూడండి, అవి అప్పుడు ఆండాల తల్లి ఆచరించి కాలక్రమేణా మన దానికి వచ్చింది. అది ఎవరెవరి గృహాల్లో వారికి తగ్గట్టు ఆ నోములు నోముకుంటున్నారు. సంక్రాంతి నోములు అది అమ్మవారు సృష్టించిన వ్రతం.